హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, జీఎస్టీ చీఫ్ కమిషనర్లు సందీప్ ప్రకాష్, వి సంపూర్ణ పాల్గొన్నారు. 2022 అక్టోబర్ 22న ప్రారంభమైన రోజ్గార్ మేళాను కేంద్ర ప్రభుత్వం నేటికి కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 14 రోజ్గార్ మేళాలను నిర్వహించి 9,25,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ నెల 15వ రోజ్గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎంసీహెచ్ఆర్డీ కేంద్రం నుంచి సుమారుగా 700 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకుంటారని బండి సంజయ్ చెప్పారు. ఇవే కాకుండా స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పేరుతో కూడా ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఉంది. నా కోసమే ఆలోచిస్తున్నటువంటి ఒక దృక్పథాన్ని మనం పక్క జరపాల్సిన అవసరం. నరేంద్ర మోడీ గారు ఉద్యోగం దానికోసం ఇవ్వలేదు. మీ ద్వారా దేశానికి లాభం జరగాలి, మీ ద్వారా జాతికి లాభం జరగాలి, మీ ద్వారా పేద ప్రజలకు లాభం జరగాలి. తద్వారా మోడీ యొక్క వికసిత్ భారత్ యొక్క సంకల్పాన్ని నెరవేర్చే దిశలో మీరు దానిలో భాగస్వాములు కావాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఈ ఉద్యోగ కల్పన కల్పించే తప్ప వేరే ఉద్దేశం కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి చూడండి, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఇంత నిజాయితీ ఉద్యోగాలు దాఖలేదు. ఎక్కడ కూడా ఇవాళ గత ప్రభుత్వము గ్రూప్స్ ఎగ్జామ్ కనీసము పెట్టలేని పరిస్థితి, ఉద్యోగ నియామకం చేయలేని పరిస్థితి, పేపర్ లీకేజ్ల పేరుతో అనేక అక్రమాల పేరుతో అవినీతి పేరుతో గత ప్రభుత్వం టైంపాస్ చేసింది, ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వము అన్నిటికీ అక్రమాలకు నిలయంగా మార్చే ప్రయత్నం చేసింది. కానీ చూడండి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య పోలిక చూడండి. మీరు ఎవరు కూడా ఇంత ఉద్యోగాలు వస్తే మీరు ఎవరు ఊహించలేదు. చాలా మంది మా దగ్గర వస్తారు, మాలాంటి లీడర్స్ దగ్గర వస్తారు. సార్ నేను కూడా ఉద్యోగం వస్తాను, రైల్వే సార్ ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగం నేను నా కోసం వచ్చాను సార్, నేను రాష్ట్రం సార్, నేను మినిస్టర్ చెప్పండి సార్, పైలట్ చెప్పండి సార్ అంటే క్లియర్ చెప్పినాం. ఇది మోడీ గారి ప్రభుత్వం. మెరిట్ ప్రకారం నిజాయితీ వస్తుంది జాబ్ తప్ప ఎక్కడ పైలట్ కావలేదు, ఎక్కడ ఎవరికి కలవాల్సిన అవసరం లేదు. మధ్య దళారీ వ్యవస్థ అనేది ఈ ప్రభుత్వంలో ఉండదని చెప్పి నిక్కచ్చే నిజాయితీ చెప్పినారు. అటువంటి వాతావరణంలో అందరికి జాబ్స్ వచ్చినాయి. నిజంగా పైరవకాలే ఉన్నట్టు ఎవరు కూడా సగం 50% జాబ్స్ వచ్చేది కాదు.